తోసులకి నువ్వు నాకు ఒకటి ఇవ్వాలి సరేనా? నడు నడు, చెప్పులు వేసుకో. చెప్పులు ఉన్నాయి కదా నీవి, గివి వేసుకో, గివి వేసుకో. ₹2 ఆయమదమ్మా, ₹2 నాది. చెప్పు ఇప్పుడు ఏం కావాలి? ఏం కావాలి కదా, ఏం కావాలి చెప్పు. నీకు ఉండాలి ఆడ చాయ్. ఏం తాగుతావు? స్వీట్ వేసుకొని తింటావా? ఇంకా తోసుల ప్యాకెట్ అంటే వస్తుందా అక్క? ₹2 తోసు ప్యాకెట్ వస్తుందా? 2 వస్తాయా? 2 ఇచ్చేసి 4 వస్తాయి. ఇచ్చేసి మళ్ళీ ఈమెకి ఇది ఇచ్చినామనుకో కద్దాం. సీట్ తింటావా నువ్వు? ఇది ఎంత అక్క సీటు? తింటావా? ఇది ఒకటి అక్క. మాటలు వస్తలేవు అమ్మకి. ఆడుంటే మాత్రం అలా తాత దగ్గర తీసుకో. దాంట్లో ఒకటి నాకు ఇవ్వాలా. ఈ పట్టీలు ఎవరివి? నీవేనా? ఎవరు ఇప్పించారు? మీ తాత ఇప్పించిండా? ఎప్పుడు ఇప్పించిండు? ఎప్పుడు ఇప్పుడు ఇచ్చిండా? అయ్యి బాగున్నాయి, నాకు ఇస్తావా? ఇయ్యవా? ఎందుకు ఇయ్యవు? నీకు చాక్లెట్ ఇస్తా, ఇచ్చేసి. ఎవరికి? మా పాపకి వేసుకుంటా, ఇక్కడ ఇచ్చేసి. ఇస్తావా? ఒకటే ఈ 2 వద్దు. నీ పేరు చెప్తా. నీ పేరేం పేరు? అంకిత కదా? కర్రోడా కర్రోడా కర్రోడు. గంట చేతులు పెడతా చూడు పిల్ల. నేను బట్టలు ఇప్పుతుండే. ఎందుకు ఇప్పుతున్నా అడుగు. ఉమ్మరిస్తుందా? అయ్యో ఎంత కష్టం వచ్చింది ఆయన. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇవి మా అశోక్ వాళ్ళ అన్న వదిన అవుతుంది. సో అప్పుడు ఫోటోలు. అప్పుడు మా అన్న అంటే అశోక్ వాళ్ళ అన్నయ్య పెళ్ళి అయినప్పుడు వచ్చిన అమ్మడిపల్లికి ఇంకా ఇప్పుడు వచ్చినాను. సో నేను అనుకున్నాను అప్పటికిప్పటికి ఏమైనా మారినానేమో అనుకుంటే అదే వెయిట్ అదే మెయింటెనెన్స్ చేస్తున్నాను. నాలో ఏం మార్పు రాలేదని మా వదినే చెప్పింది. ఇక అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. అది ఫ్రెండ్స్, చాలా విషయాలు ఉన్నాయి మీతో, చాలా షేర్ చేసుకునే ఉన్నాయి. ఓకేనా? ఇది అక్కడ అశోక్ వాళ్ళది చిన్న ఇల్లు. సో ఇది దొడ్డికాడ చూడండి మొత్తం కంప్లీట్గా. ఇప్పుడే నేను పులిహోర తిన్నా. అంటే అది మురుమురాలతో వేస్తే అది చాలా ఇదంటే చాలా ఇష్టం నాకు. సో ఇంటికి రాగానే ఇదైతే వదిన పెట్టింది. ఏం చేస్తున్నావు? మాకు యూట్యూబ్ లాస్ట్కి అయితే నేను మా బుడ్డోడు, ఈయన పేరేం పేరు? అద్విక్. నీ పేరు? సహస్ర. ఇక మా టీంతో అయితే ఇట్లా దొడ్డికాడ అయితే ఇట్లా పనుకున్నాము. ఏం చేయాలో అర్థమవుతలే భయ. మా వరలక్ష్మి ఉంటే మాత్రం ఫుల్గా ఏదేదో చెప్తుండే, ఏదేదో చేస్తుండే. ఏమన్నా అంటే శాస్త్ర అయితే మాట్లాడతలేదు, ఏం చేస్తలేదు. ఏం మాట్లాడతాం? మాట్లాడు అట్లా అంతే. ఇంకా వరలక్ష్మిని మిస్ అయ్యి చాలా రోజులు అవుతుంది. ఈ ఆన్లైన్ నమ్ముకుంటే వేస్టే. బాగానే వచ్చినాయి కానీ ఈ పాపకి ఇది ఒక్కటి మాత్రం జర మంచిగా రాలే. కుట్టినా కానీ వస్తూనే లేదు. ఇది చూడండి మొత్తం నాశనం. కుట్టింది సరిపోతలేదు, చిన్నగా వస్తుంది. చిన్న పిల్లలు 1 సంవత్సరం పిల్లలకు వస్తాయంట ఇవి. మొత్తమే పడతలేదు ఇది.
హాయ్ ఫ్రెండ్స్, ఇంకా కొద్దిసేపు మేకలతో అయితే ఆడుకున్నా. చాలా రోజుల తర్వాత అయితే చాలా ఆనందం వేసింది. దాని తర్వాత అయితే మా ఫ్రెండు ఫ్రెష్ అప్గా పెళ్ళికి పోదామని అన్నాడు. సరేలే అని ఫ్రెష్ అప్ అయ్యి పెళ్ళికి పోతుంటే ముంజలు కనిపించినాయి భయ. ముంజలు 2 బిందెలు కళ్ళు, చెట్టు కళ్ళు, ఈత కళ్ళు ఒకటంట, తాటి కళ్ళు అంట, అదొక్కటంట. మనం అయితే తాగం, మనకి ఎందుకులే అని ముంజలు అయితే అడిగినాము. ముంజలు వచ్చి 100 రూపాయలకి 5 కాయలంట, అంటే 15 కాయలు. సో అది తీసుకొని మధ్యలోనే తినేసి పెళ్ళికి అయితే ఎంటర్ అయినాం భయ్య. డెకరేషన్ అయితే చాలా బాగా చేసిర్రు. ఇంకా మావాడు చూసి ఆడు పరిశాన్ అయ్యిండు. అరే ఇదేంద్రా నువ్వు అన్ఎక్స్పెక్టెడ్ అని అనుకున్నాడు, కానీ నువ్వు రావులేవరా, హైదరాబాద్ నుంచి రావాలంటే టైం ఇది ఉంటుంది లేరా అని అనుకుండు. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది భయ్య. నేనైతే ఒకటైతే నాకు అర్థం కాదు, ఊర్లలో ఎప్పుడు ఇంతేనా, ఎప్పుడు వంటలు చేసినా ఏం చేసినా కానీ ఇక లైన్ ఉండదు, క్రమశిక్షణ ఉండదు. ఇంకా లాస్ట్కి అయితే అశోక్ వాళ్ళ మామ, అశోక్ వాళ్ళ తాతనే అంట. సో ఈ విధంగా అయితే జరిగింది భయ్య. హాయ్ ఫ్రెండ్స్, చూస్తారు కదా ఎండ. నిజంగా మా వరలక్ష్మి చెప్తానే ఉంది, నీకు ఊరు అవసరమా, ఊరికి పోయి ఏం చేస్తావు, ఊర్లో ఎండలు మస్తు ఉన్నాయి అని. మనం వింటామా? మనం ఎవ్వరు మాట వినాం భయ్య. అందుకే మనం ఇట్లా అనుభవిస్తూ ఉంటాం. ఈరోజు అన్నట్టు మర్చిపోయినా, ఈ షర్టు ఈ ప్యాంటు చూస్తారా, చూడండి. ఇంకోటి విషయం, నీళ్ళు ఇట్లా వేసుకొని నీళ్ళకి పోయి ఆ మేకలు ఆడున్నాయి, ఆడాడ కాస్తూ తింటూనే ఆడ. ఆల్రెడీ మీకు కనిపిస్తుండొచ్చు, కనిపిస్తున్నాయా కొద్దిగానా. ఇంకా ఇక్కడ కూర్చోవాలి, ఇట్లా కూర్చొని మేకల్ని ఆవుల్ని చూసుకుంటూ ఉండాలి. నిజంగా అంటే వ్యవసాయం పని చేయడమైనా, మేకల్ని ఆవుల్ని చూసుకోవడమైనా దానంత కష్టం ఇంకేది ఉండదేమో. బాబా బాబా ఎట్లా చేస్తారేమో. ఆడ ఈరోజు పెళ్ళికి వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళది పెళ్ళి అయింది. ఆడ పర్సన్ అవుతున్నావు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినావు మామ నువ్వు, నీకు చెప్పడం మర్చిపోయినా, ఫోన్ నెంబర్ బీ లేదు, థ్యాంక్స్ మామ నువ్వు వచ్చినందుకు అని. ఆడు ఏం చేద్దాం రా, ఏదో అనుకుంటే ఏదేదో అవుతుంటుంది చూడు. ఇక ఇట్లా నన్ను పట్టుకొని పోతున్నాడు. ఇద్దరు ఉండాల, ఒకరు ఆవులను మెయింటైన్ చేయాలి, ఇంకొకరు మేకల్ని మెయింటైన్ చేయాలి. అన్నకి ఇవన్నీ ఓకే, కానీ నువ్వెందుకు మెయింటైన్ చేస్తున్నావు అన్న అంటే, పెళ్ళికి పోయినాము, పెళ్ళికి పోయి చిలకల నుంచి మధ్యలో నుంచి వస్తున్నాము కదా. ఇక ఆడికి వెళ్ళే ఒకరికి ఎండ అయితలేదు నా వల్ల, ఆగం అవుతుంది. ఊర్లో అయితే మస్తు ఎండలు ఉన్నాయి, నమ్మి మాత్రం రాకండి. అదేదో పట్టణంలోనే ఆ వడగాలు ఏగాలు అని తప్పించుకొని అయినా బతకచ్చు, ఊర్లో అయితే బతకలేం భయ్య. నిజంగా చాలా మంది అంటారు ఊర్లో బతకగలుగుతాము, ఊర్లో ఉన్నంత స్వేచ్ఛ, ఊర్లో ఉన్నంత ఆనందం ఇంకే దాంట్లో ఉండదు అని అంటారు. కానీ అదంతా అబద్ధం. చూస్తున్నావుగా, ఇది నిజంగా ట్రూ. ఒకటైతే నిజం, రైతులు చాలా అంటే చాలా లాస్ అవుతారు. ఎందుకు లాస్ అవుతారో ఏమో నాకైతే తెలియదు. కానీ ఇదే పొలంలో నీళ్ళు రాక, నీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళా ఆర్కత్ లేక కింటన్నర వేసిండంట. నేను ఆడ ఒక అన్నతో మాట్లాడినా, కింటన్నర వేసిండంట. 10 ఎకరాలు కౌలుకు తీసుకుండంట. అయితే మొత్తం కలిపితే 25 క్వింటాల కన్నా ఎక్కువ రాలేదంట బుడ్డ చేను. నాకు ఎక్కువ వచ్చినట్ట తక్కువ వచ్చినా అంటే, లాస్ అయిపోయినారా తమ్ముడు, పోయినసారి మంచిగానే వచ్చింది కానీ ఈసారి సరిగ్గా రాలేదు. ఇంకొక విషయం బి చెప్పిండు, ఎకరము వాటరు ఏం లేకపోతేమో 2000 అంట ఒక ఎకరం కౌలకి. అదే వాటరు అదంతా తీసుకుంటేనేమో 6000 అంట ఎకరానికి. అయితే ఇక ఇదంతా ఎందుకు ఈ పంచాయతీ అని, ఏది బాగుంది అని అంటే, మరి బోరు వాటరు ఇవన్నీ 6000కి బెస్టే కదా, దానికి బెనిఫిటే కదా అని. అది ఫ్రెండ్స్, ఇక ఎత్తుకాలే పోవాలి, ఏమనుకోకండి.
వీడియో బి చాలా లేట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే జియో ఇక్కడ అంతా నెట్వర్క్ లేదు, నెట్ బి వస్తలేదు. నైట్ డౌన్లోడ్ అయ్యి పొద్దుగాల డౌన్లోడ్ అయింది. ఏమనుకోకండి అబ్బా, నిజంగా ఊర్లోకి మాత్రం రాకండి. ఎండాకాలం మొత్తం పోయే వరకు హైదరాబాద్లోనే ఉండండి. నేను ఇచ్చే సజెషన్ ఇదే భయ్యా. చిలకలకి వాటరు, అన్న టిఫిన్ బి తెచ్చుకోండు, అన్నం తెచ్చుకోండు, తాడు, నీళ్ళు. ఏదమ్మో నాయన చూడు, గాడు ఉన్న ఆవుకి ఒకటే చెప్తున్నా, ఇంకా గెండలో ఎందుకు నిలబడ్డావో అర్థమవుతలే. రాని ఇక ఇక్కడ రా బేటా, ఓ రాని, ఓ రాని, ఇక్కరా ఇక్కడ. ఏందో ఏమో చెప్పినా అయినావు అక్కడే ఉంటున్నాయి. ఎండకి ముంబై నుంచి వచ్చినా, మహారాష్ట్ర నుంచి వచ్చినా నువ్వు. ఇక చూడ అది ఎట్లా తింటుంది, అది తింటానే ఉంది అది. అవి అక్కడ చూడు, మీకు తెలియదు. ఇంకా రెండు చిన్నవి మంచిగా ఉన్నాయి బుడ్డ ఆవులు, అవి పొదిగేసి ఉన్నట్టున్నాయి. అంటే సారీ పొదిగేసి కాదబ్బా, దాని ఏమంటారు. ఇక అప్పటి నుంచి నేను ఈయనే అనుకున్నా భయ్యా, కొద్దిగా రిలాక్స్ అయినా. చూపిస్తా ఈ అమ్మ, ప్యాంట్ జారేటట్లుంది. ఇక చూడు ఆడ కనిపిస్తున్నాయి చిన్న ఆవులు. ఇదేమో నన్నే చూస్తుంది, గుద్దేస్తా అన్నట్టు చూస్తుంది. అక్క నమస్తే అక్క. అట్లా ఏ పొలంలో పని చేస్తే ఏందిరా నాయన, ఆవుల మేకలన్నీ అటు పోయినాయి పట్టు. గింతే వచ్చింది. ఎన్ని ఎకరాలు అది? ఇది అదే అప్పుడు ఫస్ట్లో 15,000 పోయింది, 14,000 పోయింది. వెనకసరికి 12,000 పోయింది. గంతేనా? 11,500 పోయింది. మొన్న వెనకసరికి లాస్ట్కు క్వింటల్ ఏమైతే 5,000 పోయింది. ఎవరిని మిర్చియా? మరి హైదరాబాద్లో మిర్చి కిలో గంజి ఉంది చూడు, ఉస్మాన్ గంజ్. ఇది మల్కపేటలో మలక్పేట గంజా? మల్కపేట గంజిలో నేను మొత్తం అన్నీ అమ్మిన. ఇక్కడ 1 కిలో కూడా మళ్ళీ 20 క్వింటాలు అమ్మిన. 20 క్వింటాలు అమ్మిన. ఆడ కింట ఎంత కమ్మినా? ఒక కింట ఈసారి రేట్ లేదు. ఎందుకు లేదే రేటు? చిన్న మిర్చి అమ్మినా పెద్ద మిర్చా? నువ్వంటే ఊరోడి తెలుసు. మేము అగో కాదే, నేను ఉస్మాన్ గంజికి పోయినా. పచ్చిమిరకాయలు ఒక 5 కిలోలు పెద్ద పూర్తి కొట్టివే, పెద్దవి 210 రూపాయలలాగా ఇచ్చారు. అవే చిన్నగా ఉంటాయి చూడు, బాగా ఘాటు వచ్చేవి, అవి 280 రూపాయలలాగా ఇచ్చారు. అవి ఒక 2 కిలోలు తీసుకున్నా, ఇవి ఒక 4 కిలోలు తీసుకున్నా. అది కథ. అయితే ఇది ఎన్ని క్వింటాలు? అది ఎన్ని ఎకరాలు? అది ఇది అర్ధ ఎకరా. ఎన్ని క్వింటాలు వచ్చింది నీ అందాజా? ఇప్పుడు ఉందిగా కనిపించేది ఎంత ఉండొచ్చు? 1 క్వింటా ఉండొచ్చా? అదే అట్లా అంటావు. అయితే 8 క్వింటాలమ్మా? అరే నాన్న, 1 క్వింటా 5,000 రా. దొడ్డు బియ్యమా సన్న బియ్యమా ఇది? అమ్మ 8 క్వింటాలు అంటే అర్ధ ఎకరంలో 8 క్వింటాలు బాగానే వచ్చింది. అరే అరే నాకు వచ్చింటే నేను రానోడు చేసిండు, రానోడు చేసిండు. ఆయనకి షాపు, ఇలా బామ్మాది అయితే 2 పుల్లర్ ఇల్లు, అదో తమ్మ షాప్ పెట్టుకొని పొద్దున్న పెట్రోల్ వేపించుకోవాలి. ఆ షాప్ కూడా చేసిండు. అది ఆడి నీకెందుకు వీడికి నడకాడికి అవుతాడు. చూసినా అలా పాపన కొడుకు పట్టుకొని, 2 పాపలు కొడుకానికి పెట్రోల్ అమ్ముతుండగా అన్ని అమ్ముతాడు. 2 లక్షలు పోయి 2,000 అయిందా ఏంది? అట్లెందుకే, నేను బి వేసిన, పత్తికి వేసిన.
ఢిల్లీలో వేసినా ఏం నాటకాలు చేసినా బాడక దేవర కదరలు వేసిన 5 ఎకరాల మీద లాస్ అయినా. ఏదో ఆశ కొద్దిగా ఆడిపి చెప్పిండు, పిట్టకథ చెప్పిండు. అరే అదేంది 1 కింటకి ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పిండు. అవునా, నాకు 1 లక్ష రూపాయలు నీకు 2 లక్షలు ఇస్తా. నాకు 1 లక్ష 2 లక్షలు ఇస్తా. అది ఖైదీకి పోతే నీకేం కోరిక ఉంది బాబు చెప్పు బాబు అంటే, సార్ నాకు 2 లక్షలు ఇవ్వండి సార్, నీకు 1 లక్ష ఇస్తా, ఇంకో 1 లక్షతో వెళ్ళిపోతాను నేను. వ్యవసాయం గురించి నిజంగా ఏమో అనుకున్నాం కానీ చాలా కష్టపడాలి. అది పంతే ఒకసారి లక్ బై లక్, వర్షాలు అన్ని మంచి ఉంటే 1 సంవత్సరం పండి అంటే 3 ఏళ్ళు ఎండినట్టే. అది బ్లూటూత్ సరిగ్గా పెట్టుకో. అది చూడండి ఫ్రెండ్స్, ఇక ఇది మా కష్టాలు. రేపు బర్రెలక్క దగ్గరికి పోదాం రా. ఫ్రెండ్స్ చూస్తుర్రా, మా కష్టాలు పగోడికి రావద్దు. నిజంగా అబ్బా డీజే సాంగ్స్ మోగుతున్నాయి అబ్బో. అమ్మ జీతం నేను ఊరంతా తిరిగి వచ్చినాయి. చిన్న మేకలు నిడవలే మే ఏ అమ్మాయి బాగా తింటాయి. శనం ఆగడమే లేటు. అరే రే వచ్చినాయిరా, సగం వచ్చేసినాయిరా బయటికి. మై గాడ్, ఇగో మీ అమ్మాయి ఏడుంది, ఎత్తుకో ఎత్తుకో, పో 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 నడు ఉరుకో. రా 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 వేసే దొరికి. మీ అమ్మ కర్రోడా, పెట్ట కావాలరా, పెట్టే ఇస్తా అంటుండు. పెట్ట బలం ఉండదన్న, పుంజు బలం ఉంటుందా? బంగారం సారీరా, నా కోసం నువ్వు ప్రాణం ఇస్తున్నావు, నీకోసం నేను మంచి వంట చేసి 10 మందికి పంచుతారా బంగారం. ఇదే ఉంటుంది చూడు. ఎంత నడిపించినవరా నువ్వు మీ అన్న కలిసి, సంపీర్రు ఇద్దరు. చూసారా ఫ్రెండ్స్, మా అశోక్ గారాల వీరుడు, కోడి పీకి ఎంతైనా పెట్టి పుట్టాలి మా. ఇడు తోలుతో తీరా అంటే ఆవేశపరుడు. ఈ కిలో ఉంటుందంట అది, దాంట్లో పేగులు అన్నీ ఆయనకి ఇచ్చేసారా. అయితే మా ఫ్రెండ్కి ఒక పద్ధతి ఉంది, అదేంటంటే, అరే మామ మనము హలాల్ చేసిన తర్వాతే తింటాంరా, లేకపోతే నేను తినను అని అంటే, సరే మామ ఇప్పుడు ఎవరు హలాల్ చేస్తారు అంటే అక్కడ తెలిసిన ఆయన ఉండే. సో ఆయన దగ్గరికి వెళ్తే, ఎంత తీసుకోలే భయ్యా, ఒక 10 రూపాయలు తీసుకోండు. అయితే ఫ్రెండ్స్ ఇంకా నేనైతే హలాల్ చేయించుకొని వచ్చిన తర్వాత వాడైతే మొత్తం కూర అంతా కొట్టి, అసలు నేనైతే పరిచయం అయిన అశోక్కి ఇంతగానం పని వస్తుందా అని ఒక చిన్న మొద్దు పెట్టుకొని, ఒక కత్తి పెట్టుకొని, వామ్మో అదే కత్తి అంటే పెద్దది రాడ్ లాగా ఉంటుంది చూడండి, అది పెట్టుకొని చేసిండు. సో మనం ఏం చేసినామంటే మన స్టైల్లో మనం చేసినాము, కానీ ఎలా వస్తుందో అని చాలా అంటే చాలా బాధపడ్డాను, భయపడ్డాను. అందులో మా వరలక్ష్మి ఫోన్ చేసిందబ్బా. ఫోన్ చేస్తే నాకు అర్థం అయితే లేదంటే ఇలా చెయ్యి అన్నది. సో యాజ్ యూజువల్ చేసి సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఒకసారి